హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ ఎపిసోడ్‌లో నేను నాకెందుకో గ్రూప్ గేమ్స్ స్టార్ట్ అయినాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే సోనియా మాట్లాడే విధానం చూస్తే పృథ్వీ తోటి, నిఖిల్ తోటి వాళ్ళ ముగ్గురు కలిసి ఒక గ్రూప్‌లాగా ఫార్మ్ అవుతున్నారేమో, తను ఒక గ్రూప్‌లాగా ఫార్మ్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అదర్ టీమ్‌మేట్స్ నైనిక వాళ్ళు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళొక గ్రూప్ ఫార్మ్ అవుతున్నారు. తర్వాత తను చీఫ్ అయితది అది ఇది అనేసి. నాకు మెయిన్‌గా అనిపించడానికి రీజన్ ఏంటంటే నామినేషన్స్‌లో నిఖిల్ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేశాడు. దానికి పృథ్వీ హర్ట్ అయ్యాడనమాట. పృథ్వీని నామినేట్ చేసిన దానికి. సో, సోనియా వచ్చేసి పృథ్వీతో అంటుందనమాట. "నువ్వు ఇప్పుడేం మాట్లాడొద్దు. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. తను నిన్ను కావాలని చేయలేదు. తనకింక లాస్ట్‌లో ఏ పాయింట్ లేక నిన్ను చేశాడు. సేఫ్ నామినేషన్ లాగా అలా చేశాడు" అనే మీనింగ్‌తో తను మాట్లాడిందనమాట. సో, నాకు తెలిసి ఫస్ట్ స్టార్టింగ్‌లో లాస్ట్ వీక్ సోనియా ఏమంది, నిఖిల్ వాళ్ళని మీరంతా ఒక గ్రూప్‌లాగా ఫార్మ్ అయ్యి గ్రూప్ గేమ్ ఆడుతున్నారనింది. బట్ ఈరోజు తనేం చేస్తుంది, తనే ఒక గ్రూప్ ఫార్మ్ చేసి గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ నిఖిల్ విషయానికొస్తే నిఖిల్ అసలేం చేస్తున్నాడో నిఖిల్‌కే అర్థం కావట్లేదనిపిస్తుంది. ఇక ఇప్పుడు నిఖిల్ గురించి మాట్లాడుకుందాం. అసలు నిఖిల్ అసలు కొన్నిసార్లు నాకు ఈ గేమ్‌లోంచి క్విట్ అయిపోవాలనిపిస్తుంది అంటున్నాడు. నిఖిల్ ఏంటంటే తను ఎమోషన్స్‌తో సతమతం అవుతున్నాడనమాట. తనకి సోనియాతో, పృథ్వీతో మంచి బాండింగ్ వచ్చేసింది. ఇంక తనకి వాళ్ళని నామినేట్ చేయాలన్నా, ఇది గేమ్ అన్న విషయం తను మర్చిపోతున్నాడు. తనకి ఎమోషన్స్ అయితే డామినేట్ చేస్తున్నాయి. తనైతే వాళ్ళతో బాగా రిలేషన్ పెట్టేసుకున్నాడు. సో, తను ఇప్పుడు దాంట్లోంచి బయట పడలేకపోతున్నాడనమాట. తనేం చేస్తున్నాడో తనకే అర్థం కావట్లేదు. తను సేఫ్‌గా పృథ్వీని నామినేట్ చేశాడు. మళ్ళీ తను రిగ్రెట్ అవుతున్నాడు. అయ్యో! నేను సేఫ్ నామినేషన్ వేసేసానే, ఇది నా క్యారెక్టర్ కాదే అనేసి మళ్ళీ. సో, ఐ థింక్ నిఖిల్ కొంచెం క్లారిటీతో ఉండాలి. నిఖిల్ గాని ఇట్లాగే గానుంటే నాకు ఈ గేమ్ వద్దు, నాకు ఎమోషన్సే ముఖ్యం, ఇదే ముఖ్యం అనుకుంటే ఆడియన్స్ కూడా నువ్వు ఈ గేమ్‌కి అవసరం లేదులే బాబు, ఇంటికొచ్చేసేయ్ అనే స్టేజ్‌కి రావాల్సిన పరిస్థితి నిఖిల్‌కి వస్తుందనమాట. కాబట్టి నిఖిల్‌కి అసలు ఆడియన్స్ అంతా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటున్నారు. తను నిఖిల్‌ని పోనైనా ఇంకనైనా తను మారి తన గేమ్‌ని ఒక మంచి వేలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఆదిత్య గారు నబీల్‌తో అంటున్నాడనమాట. వీళ్ళంతా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. చూడు, ఫ్రెండ్స్ అనుకుంటారు. అక్కడికెళ్ళేసి ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేసుకుంటారు. ప్రేరణ నిఖిల్‌ని చేస్తుంది. నిఖిల్ ప్రేరణ చేస్తాడు. నిఖిల్ పృథ్వీని చేస్తాడు. వీళ్ళంతా కలిసి ఒక సేఫ్ గేమ్ లాగా ఆడుతున్నారు. సో, వాళ్ళే మేమే బాండింగ్ అంటారు. మళ్ళీ మేమే నామినేట్ చేసుకుంటారు. మళ్ళీ బయటకొచ్చాక అంతా చాలా హ్యాపీగా, ఆనందంగా కలిసిమెలిసి ఉంటారు అని. అంటే ఈయన చెప్పేది ఒక రకంగా నిజంగా వీళ్ళేమైనా గ్రూప్ గేమ్ ఆడుతున్నారేమో అని ఒక పాయింట్‌లో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన హౌస్‌లో ఎక్కువసేపు వాళ్ళతో ఉంటున్నాడు. వాళ్ళని చూస్తున్నాడు క్లోజ్‌గా. ఆయన అలా అంటున్నాడు. బట్ మనమైతే ఏది చూడకుండా బ్లేమ్ అయితే చేయకూడదు. బట్ నేనైతే చెప్పను వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారనేసి. బట్ నాకు కూడా అనిపిస్తుంది ఎక్కడో వీళ్ళేమైనా గ్రూప్ గేమ్ ఫార్మ్ చేస్తున్నారని. చూడాలి మనం ముందు ఎలా ఉంటుందో గేమ్ అనేసి. అప్పుడే మనం తొందరపడి ఒక కన్క్లూజన్‌కి రాకూడదనమాట. యష్మికైతే బిగ్ బాస్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాడు. తను ఎవరినైనా సేవ్ చేయొచ్చు నామినేషన్స్ నుంచి, లేదా తను ఎవరినైనా డైరెక్ట్‌గా నామినేషన్స్‌లోకి వేయొచ్చు అని ఒక ఆపర్చునిటీ ఇచ్చాడనమాట. తను నిజంగా తెలివిగా ఆలోచించుంటే, గేమ్ ఆలోచించి తను మంచిగా ఎవరినైనా నైనికనో ఎవరినైనా సేవ్ చేస్తుంటే, సీతనో ఎవరినైనా సేవ్ చేస్తుంటే తనకి ఎక్కువ మంచి పేరు వచ్చుండేది. బట్ తనేమో ప్రేరణని సేవ్ చేసింది. దానికి తనిచ్చిన రీజన్ ఏంటంటే ప్రేరణ వచ్చేసి నా క్లాన్ మెంబరు. బట్ అపోజిట్ టీమ్ అంతా తనని మిస్‌అండర్‌స్టూడ్ చేసుకుంది. సో, నేను దానికి సరిగ్గా సపోర్ట్ చేయలేకపోయాను అన్నట్టుగా, అందుకు నేను ప్రేరణను సేవ్ చేస్తున్నాను. అందులో ప్రేరణ తప్పేం లేదు. బట్ అర్థం చేసుకోవడంలో మిస్‌అండర్‌స్టాండ్ జరిగిందని చెప్పేసి దాన్ని ప్రేరణను సేవ్ చేసింది. మేబీ యష్మి చెప్పే రీజన్ కరెక్టే కూడా కావచ్చు. బట్ కానీ ఇక్కడ చూడ్డానికి మాత్రం అలా అనిపించట్లేదు. వాళ్ళు ముందు నుంచే పరిచయం ఉంది. ఒక గ్రూప్‌గా ఆడుతున్నారేమో అన్నంత డౌట్ జనాలకైతే వస్తది. యష్మి నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకుంది. తను ఇంకెవరినైనా సేవ్ చేస్తుంటే తనకి చాలా చాలా మంచి పేరు వచ్చుండేది. ఈరోజు నాకు విష్ణుప్రియ బాగా చాలా పాజిటివ్‌గా అనిపించింది. ఎందుకంటే తనని యష్మి డైరెక్ట్‌గా నామినేషన్‌లో వేసినా కూడా తను దాన్ని పాజిటివ్‌గా తీసుకుంది. దాన్ని తను ఎక్కువ ఆర్గ్యూ చేయలేదు, లాగలేదు, పీకలేదు. జస్ట్ తను దాన్ని యాక్సెప్ట్ చేసింది. తను తీసుకుంది. నిజంగా అది నాకు చాలా బాగా అనిపించింది. అసలు కంటెస్టెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఇదే. వాళ్ళకి టఫ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి, దాన్ని వాళ్ళు ఎదుర్కొంటేనే ఆడియన్స్‌లో వాళ్ళకి సింపతి వస్తది, మంచి పేరు వస్తది. అంతేగాని అక్కడ నామినేషన్‌కి భయపడిపోయి గొడవ చేస్తే దానివల్ల కలిగే ప్రయోజనం ఏం లేదు. నాకెందుకో పృథ్వీ కూడా నామినేషన్స్‌కి భయపడుతున్నాడేమో అనిపించింది. ఇకపోతే సోనియాకైతే అంతా హౌస్ మెంబర్స్ అంతా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి ఆవిడకి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మేబీ అందరికి ఒక ఫీలింగ్ ఏమో, ఈవిడ బాగా ఇంటెలిజెంట్, చదువుకున్న ఆవిడ, అందుకోసం అందరూ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తున్నాడు. ఇకపోతే బిగ్ బాస్ టీమ్ ఏదో ఒకటి చేయాలి. నాకెందుకో హౌస్‌లో అంతా గ్రూప్స్‌గా అనిపిస్తుంది. బిగ్ బాస్ నిజంగా ఆ గ్రూప్స్ అన్నిటిని విడగొట్టాలి. అలాంటి టాస్క్‌లు పెట్టి వాళ్ళందరిని విడగొట్టాలి. అప్పుడే గేమ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.